చూస్తా ఉన్నాం. నిన్ననే వాళ్ళు పత్రికా సమావేశం కూడా పెట్టారు. రేపు ఎల్లుండి తర్వాత వరుసగా ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తాము, కలెక్టర్లకు మేము రైతుల సమస్య మీద మేము వినతి పత్రాలు ఇస్తామంటున్నాం. రైతాంగాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డబ్బులు ఇస్తున్నప్పటికీ రైతు భరోసా కేంద్రాల పేరు మీద గాని లేదా యూరియా సబ్సిడీల పేరు మీద గాని రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం విషయంలో కానీ ఇన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా రైతాంగాన్ని సర్వనాశనం చేసి రైతులను పూర్తి నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. 5 ఏళ్లు ఏ రోజైనా సరే మీరు రైతు గురించి మాట్లాడినారా అని సూటిగా ప్రశ్నిస్తా. అధికారం పోయే లోపల రైతులంతా తిరగబడి మిమ్మల్ని అధికారంలోంచి దింపేసిన తర్వాత ఇప్పుడు బుద్ధొచ్చినట్టుగా మళ్లీ రైతులకు రెచ్చగొట్టే విధానాలు తీసుకుంటాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా రైతు అనుకూల విధానం, రైతులకు మద్దతు ధర ఇవ్వడం అయితేనేమి, రైతులు పండించిన ప్రతి గింజను కొనడం అయితేనేమి, కొన్న 48 గంటల్లో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం అయితేనేమి, మార్కెట్ యార్డులను అభివృద్ది చేయడం అయితేనేమి, అలాగే రైతులకు రావాల్సిన సబ్సిడీలను సకాలంలో అందించడం అయితేనేమి, పెట్టుబడి సాయాన్ని అందించడం, వీటన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంది. రైతుల పక్షాన్ని నిలబడి చేస్తాం. ఇంకా 4 నెలలు అయింది. ఇంకా 4.5 సంవత్సర కాలం పాటు రైతులను రాజుగా చేసే కార్యక్రమాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం. దీన్ని ఓర్వలేక పడలేక ఏమీ లేనప్పుడు ఏదో ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక విషయాన్ని రచ్చ చేయడానికి, రాజకీయం చేయడానికి రైతుల్ని ముందు పెట్టుకుని, రైతుల కష్టాలను ముందు పెట్టుకుని వాళ్ళ సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులంత అమాయకులేం కాదు. మీ పరిపాలనలో జరిగినటువంటి దుర్మార్గాలను వాళ్ళ కళ్ళారా చూశారు. మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. మీరు ముసలి కన్నీరు ఈ రోజు కారిస్తే రైతుల పట్ల చూస్తూ ఊరుకోవడానికి కూడా రైతులు సిద్ధంగా లేరు. మీరు దయచేసి ఇవన్నీ ఆపండి. ఈ డ్రామాలన్నీ ఆపాలి. నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని పని ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని ఒప్పుకోండి, దీన్ని హర్షించండి, స్వాగతించండి. మొదట